హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మీకు వీడియోలో అండి థ్రెడ్ పైపింగ్ని మనం సింగిల్ పాదం లేకుండానే మనకి మామూలుగా ఉన్న మిషన్ పాదంతోనే ఎలా కుట్టాలో అనేది మీకు నేను ఈజీగా అర్థంలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాదంతోనే మనం ఈ దారంతో మనం థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా మీరు కుట్టుకునే విధంగా నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం చిన్న ఒక పని చేయాల్సి ఉంటుందండి. ఏమిటంటే ఈ పాదం మనం ఇప్పుడు ఇలా పాదం మీరు తీసుకోండి, చక్కగా గీత అనే ఉండేది తీసుకోండి. పాదాన్ని ఇలా తీసుకున్న తర్వాత మీరు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దారం అనేది ఇలా మనకి లోపలికి వస్తుంది కాబట్టి ఆ దారం మనకి ఒక సైడ్ వచ్చే విధంగా ఈ యొక్క పాదాన్ని మనం అమర్చుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఎలా అమర్చుకోవాలో మీరు అనేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం యొక్క సూది మనం ఎలా ఉన్నదో ఒకసారి చూద్దామండి. చూసినట్టయితే చూడండి, ఈ సూది వచ్చేసి సెంటర్లో మనకి దారం అనేది మనం కుట్టుకునే విధంగా పడుతుంది, సెంటర్లో పడుతుంది. ఇప్పుడు మనం ఈ డోరీ దారం రావాలి, డోరీ దారం రావాలనుకున్నప్పుడు ఈ సెంటర్లో ఉన్నప్పుడు ఈ డోరీ దారం అనేది మీకు కుట్టడం అనేది రాదండి. అలా కాకుండా ఈ పాదాన్ని కొంచెం జరుపుకోవాలి. అది జరుపుకునే మనం కొంచెం జరుపుకోవడం అనేది మీకు అర్థమైనట్టే. మీకు అర్థమైంది అంటే ఇక మీకుగా థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా మీకున్న మిషన్ పాదంతో చాలా ఈజీగా ఏ పాదం అయినా కానీ మీరు చాలా ఈజీగా కుట్టగలుగుతారండి. ఇప్పుడు మనం అది ఎలా జరుపుకోవాలనేది చూద్దామండి. మనం ఇక్కడ ఏం తిప్పకుండానే చూడండి, దీన్ని మనం ఏం తిప్పకుండానే మనం బ్యాక్ సైడ్ దీన్ని తిప్పకుండానే మనం దీన్ని వచ్చేసి మనం ఈ పాదాన్ని మన బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని మనకి ఇటువైపు కావాలన్నా అటువైపు కావాలన్నా మీరు కుట్టుకునే విధంగా ఎటువైపు మీకు వాల్ ఉంటే అటువైపు మీరు దీన్ని జరుపుకోవాల్సి ఉంటుందండి. మీరు ఒకవేళ ఇటువైపు మీకు కావాలనుకున్నప్పుడు కొంచెం ఇటు ముందుకు జరుపుకొని ఇలా కొంచెం ముందు జరుపుకున్నట్టయితే చూడండి, ఈ పాదం అనేది మనకి ఈ దగ్గర ఈ సూది దగ్గర పడే విధంగా ఉన్నట్టయితే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది యువతల సైడ్ వస్తుంది. యువతల సైడ్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మీ థ్రెడ్ పైపింగ్ అయితే కుట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకు వాల్ అనేది ఇటువైపు ఉన్నది అనుకున్నప్పుడు మీరేం చేయండి అంటే కొంచెం దీన్ని ఇటువైపు జరుపుకొని ఈ సూది మీకు మన పాదాన్ని తగలకుండా పాదాన్ని పక్కన పడే విధంగా చూడండి, ఈ విధంగా పడే విధంగా మనం అమర్చుకున్నట్టయితే చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ మామూలుగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తానండి. ఎందుకంటే ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టాలంటే మనం పాదం అనేది మార్చుకోకుండానే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను కుట్టేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేనైతే పాదాన్ని అమర్చానండి. ఇదే విధంగా మీరు కూడా అమర్చుకొని కుట్టుకోగలుగుతారని నేనైతే చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పాదంతో సింగిల్ పాదం లేకుండానే ఏ విధంగా డోరీ పైపింగ్ కుట్టాలో అనేది మనం చూద్దామండి. ఫ్రెండ్స్, మనం దారాన్ని మీకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, పెట్టుకొని మనం సింగిల్ పాదం ఎంత ఎడల్పు ఉన్నదో ఆ విధంగా ఎడల్పు ఉండే విధంగా ఇలా మనం మలుచుకొని ఇక్కడ ఒక కుట్టేసుకోవాలండి. ముందుగా కదలకుండా ఇప్పుడు ఈ దారం కదలకుండా కుట్టేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ దారం మనం కదలలేదు కాబట్టి గుంజినా కూడా ఇప్పుడు మనం మలిచేసుకొని మనం ఎక్కువ మలవకుండా తక్కువ మలవకుండా మనం లైట్గా మనకి ఎంత కావాలనో అంతే మనం మలుచుకొని ఆ కుట్టు చూడండి, చాలా ఈజీగా మీకు అర్థం చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పాదం మనం జరుపుకున్నాం కదా, ఈ దారం వచ్చేసి ఈ సైడ్ ఉన్నది, సూది ఈ సైడ్ ఉన్నది. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. మనం పాదాన్ని ఏమాత్రం కూడా మార్చుకోకుండానే చాలా ఈజీగా అర్థం నేను చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఫస్ట్ టైంలోనే మీకు థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా మీరు కుట్టుకునే విధంగా చాలా ఈజీగా మీరైతే నేర్చుకోగలుగుతారండి. అయితే కుట్టేటప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని లైట్గా మీరు గుంజాల్సి ఉంటుందండి. ఈ విధంగా లైట్గా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, లైట్గా గుంజుకుంటూ బ్యాక్ సైడ్ కూడా మీరు చేయబట్టుకొని ఇలా గుంజుకోవాలండి. ఇది గుంజినప్పుడు మీకు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా మంచిగా అనేది పైపింగ్ అనేది రావడం అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా మీకు థ్రెడ్ పైపింగ్ని రాదు అనేది అభిప్రాయం లేకుండానే చాలా ఈజీగా మీకు నేను చూపించిన విధంగా మీరు కుట్టినట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా మీకు థ్రెడ్ పైపింగ్ని చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఈ విధంగా మనం పట్టుకొని లైట్గా గుంజాల్సి ఉంటుందండి. మనం ఎక్కువ గుంజకుండా లైట్గా గుంజాలండి. మనం ముందు భాగం ఇలా పట్టుకొని లైట్గా గుంజాలండి. ఒక్కొక్కసారి మనం గుంజకుండా కుట్టినా కూడా ముడత అనేది వస్తుందండి. అందుకని ముందు భాగం లైట్గా గుంజాలండి. మనం ఇలా గుంజుకుంటూ కుట్టాలండి. ఆటోమేటిక్గా మనకి చెయ్యి అనేది మనకి పోతుంటుంది కాబట్టి ఇట్లా గుంజుకుంటాం కాబట్టి ఆ గుంజుకుంటూనే కుట్టాలండి.
ఫ్రెండ్స్ చాలా మీకు అసలు ఎలాంటి డౌట్ అనేది లేకుండా చాలా ఈజీగా మీరైతే పైపింగ్ అయితే చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఈ విధంగా అంతా కూడా మనం పైపింగ్ ని ముందుగానే ఇలా ఒక సన్నగా మలిచి మిగిలిపాదం వెడల్పులో ఇలా మనం కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, ఇలా మనం చూసుకోవాలి ఒకసారి అండి. చూసుకొని మనం దీన్ని గుంజాలండి. ఇలా గుంజండి, ఇలా గుంజండి, ఇలా గుంజేటట్టు చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుడదామండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కుట్టే విధానం, మనం బ్లౌజ్ పైన ఏ విధంగా పెట్టి కుట్టాలనేది మీకు నేను చూపిస్తానండి. మనం ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ కుట్టేటప్పుడు ఇలా పెట్టుకుందామండి. ఇలా పెట్టుకొని ఖర్చు మీకు చూడండి ఫ్రెండ్ ఎక్కువ తక్కువ రాకుండా చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనకి ఎంత రావాలనో అంతే ఇలా మనం ఫస్టే ఇలా మనం పెట్టేసుకొని మనం చూసుకొని కుట్టాలండి. ఇక్కడ ఒక కుట్టేసుకోవాలండి కదలకుండా. ఈ విధంగా మనం కుట్టాలండి. ఇప్పుడు మీకు దారం నేను ఎంత మనం ఎక్కువ పట్టింది అనేది కూడా మీకు కలర్ దారం ఉంది కాబట్టి చాలా చాలా ఈజీగా మీకు అర్థమైందండి. ఈ దారం పక్కన ఇప్పుడు మనం కుట్టుపడే విధంగానే కుట్టాలండి. ఇందాక వచ్చిన దారం కుట్టున్నది కదా, ఈ కుట్టులోనే కుట్టుపడే విధంగా కుట్టినట్టయితేనే మీకు థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్ గా చాలా చాలా నీట్ గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు లైట్ గానే గుంజాలండి. ఇప్పుడు మనం ఇందాక గుంజినాం కాబట్టి మనం గుంజాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే కొంచెం లైట్ గా ఇలా మనం ఇక్కడ సోలార్ భుజం జారుకుంటా ఇలా లైట్ గా గుంజుకొని కుట్టండి. ఈ విధంగా మనం కుట్టినట్టయితే థ్రెడ్ పైపింగ్ ని మనం మిషన్ ఉన్న పాదాన్ని మనం మార్చుకుంటూనే సింగిల్ పాదాన్ని వన్ సైడ్ పాదం పెట్టుకోకుండానే చాలా ఈజీగా మనకున్న మిషన్ పాదంతోనే మనం కుట్టుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా మీరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలాంటి డౌట్ అనేది లేకుండా నేను చూపించిన విధంగా మీరు గినక కుట్టినట్టయితే థ్రెడ్ పైపింగ్ ని చాలా ఈజీగా మీకు చాలా నీట్ గా అందంగా కూడా వస్తుందండి. నేను చూపించిన విధంగా మీరు గినక కుట్టినట్టయితే ఈ విధంగా మనం లైట్ గా గుంజాలండి. సోలార్ భుజం కాడికి వచ్చినప్పుడు లైట్ గా ఇలా మనం గుంజండి. సోలార్ భుజం అనేది జారుకుంటా పర్ఫెక్ట్ గా అనేది ఉంటదండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా లైట్ గా గుంజాలండి. ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు సమాంతరంగా ఒకే విధంగా పట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. బ్యాక్ సైడ్ కనిపించదు కాబట్టి మనకి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా మనం కుట్టాలండి. ఇదే విధంగా కుట్టినట్టయితే థ్రెడ్ పైపింగ్ ని మనం మిషన్ పాదం మార్చుకోకుండానే చాలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్ ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్ చూసినట్టయితే థ్రెడ్ పైపింగ్ చాలా చాలా ఈజీగా ఒకే విధంగా మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా వచ్చేసిందండి. చాలా ఈజీగా మీకు కుట్టేది అయితే నేను చూపించానండి. ఎక్కడైనా కూడా ఎక్కువ లేదు తక్కువ లేకుండా చాలా ఈజీగా వచ్చేసిందండి. ఈ విధంగా మీరు కనుక కుట్టినట్టయితే థ్రెడ్ పైపింగ్ ని మనం పాదం మార్చుకుంటేనే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. అయితే మీరు ఇప్పుడు ఒకసారి నేను కుట్టేది చూడండి ఫ్రెండ్. ఇప్పుడు మనం లోపల భాగంలో ఖర్చు అనేది సమానంగా పట్టుకుంటూ కుట్టినండి. అదే విధంగా మనం పట్టుకొని కుట్టాల్సి ఉంటుందండి. మీకు ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంటే దాన్ని మనం ఇలా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మూల రౌండ్ తిరుగుతుంది కదా ఫ్రంట్ భాగంలో ఒక చిన్న టక్స్ పెట్టండి ఫ్రెండ్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ కూడా మనం పైపింగ్ క్లాత్ కూడా చిన్న ఇలా ఒక టక్స్ పెట్టుకోండి. ఆ తర్వాత నాలుగు మూలలు కూడా అదే విధంగా నేను టక్స్ పెట్టినట్టు మనం పెట్టి కట్ చేయండి. చూడండి ఫ్రెండ్ ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉన్నది ఇలా మనం కట్ చేసుకోవాలండి అంతా కూడా. ఫ్రెండ్ ఇప్పుడు మనం లోపలికి మనం మలుచుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్ ఇలా మనం ఒకసారి ఇలా మలుచుకొని చూడండి ఫ్రెండ్ ఈ విధంగా ఇలా మలచాలండి. ఈ మలిచేసి ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్ ఇప్పుడు మనం ఈ కుట్టు మనకి 2 కుట్లు అనేది మనకు పడ్డాయి కదా. ఈ 2 కుట్లు పడే కాడనే ఇప్పుడు మనం మూడోసారి కూడా ఇలా మలుచుకొని ఒకసారి కుట్టేసినట్టయితే ఇంక మీకు సమానంగా వచ్చే విధంగా మలుచుకొని కుట్టాలి కాబట్టి అది ఇప్పుడు కుట్టేసినట్టయితే మీకు పర్ఫెక్ట్ గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా మలుచుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్ ఈ కుట్టు కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా పట్టి ఎడల్పు కానీ తక్కువ కానీ ఎక్కువ కానీ రాకుండా సమానంగా ఒకే విధంగా ఉండేలా చూసుకొని ఇలా మనం కుట్టినట్టయితే పర్ఫెక్ట్ గా నీట్ గా అనేది పైపింగ్ అనేది వస్తుందండి. చాలా చాలా ఈజీగా మీకైతే తొందరగా అయితే మీరు నేర్చుకొని కుట్టుకోగలుగుతారండి. పైపింగ్ ని మనకున్న మిషన్ పాదంతో ఏ విధంగా కుట్టాలనేది మీకు చాలా ఈజీగా అర్థం నేనైతే చూపించిందండి.
ఇదంతా కూడా ఒకే విధంగా వచ్చేలా మనకి ఒక పట్టీ అనేది పైపింగ్ పట్టీ అనేది మలుచుకొని కుట్టాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా లోపలికి ఇలా మలిచేసుకొని కుట్టు మనం చాలా ఈజీగా వచ్చే విధంగా మన కుట్టు పైన కుట్టు పడే విధంగా చూసుకొని కుట్టాలండి. మీకు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్ గా అనేది వస్తుందండి. చాలా చాలా ఈజీగా మీరైతే కుట్టుకోగలుగుతారండి. చూడండి ఫ్రెండ్, ఇలా నేను చూపించిన విధంగా కనుక మీరు ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు పైపింగ్ అనేది రావటం లేదు అనేది మీకు ఎలాంటి డౌట్ కూడా మీకు ఉండకుండా మీకు నేను చూపించండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్, మీకు తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా పైపింగ్ అనేది కుట్టుకోగలుగుతారండి. చూడండి, మనకి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలండి. ఎక్కువ ఉంటే మందం అవుతుంది. అలా కాకుండా లోపలికి ఇలా మలిచేసుకొని ఇలా మలిచేసి ఇలా మనం లోపలికి ఇలా మలిచేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నట్టయితే ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలని కుట్టాలండి. ఫ్రెండ్, చూసినట్టయితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చూపించినట్టు చూడండి. ఈ విధంగా చాలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్, చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చేసింది. అయితే లోపల ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నట్టయితే ఇక మీకు పైపింగ్ అనేది చాలా ఈజీగా కుట్టినట్టే అని మీరు అనుకోగలుగుతారండి. చాలా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను చూపించానండి. ఈ ఎక్కువ తక్కువ ఖర్చుని ఇలా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసిన తర్వాత హెమ్మింగ్ ఏం చేసుకోవచ్చు, మిషన్ కుట్టే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిషన్ కుట్ట అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిషన్ కుట్ట ఏ విధంగా వేయాలన్నా కూడా మీకు నేను చూపిస్తానండి. అంతా కూడా కట్ చేసుకుందామండి. అంతా కూడా ఈ విధంగా మనం ఎక్కువ తక్కువ లేని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మలిచేసి కుట్టుకుందామండి. ఇప్పుడు ఇలా మలుచుకోవాలండి. ఇలా మలిచేసి మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేదు చేతి పైన చేసుకోవచ్చు అండి. నేనైతే మిషన్ కుట్టేస్తానండి. చాలా చాలా నీట్గా అనేది కూడా ఉంటుందండి. ఈ విధంగా మనం కుట్టుకున్నట్టయితే మనకి ఎక్కడ ముడత రాకుండా మనకు ఈ యొక్క పట్టీ అనేది మనం కుట్టేటప్పుడే చాలా ఒకే విధంగా వచ్చేలా కుట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ బొంగలు కూడా రాకుండా చాలా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఈ విధంగా కుట్టుకున్నట్టయితే ఈ కుట్టు పైన వేసుకున్నట్టయితే ఇక కుట్టు అనేది కదలకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం కుట్టుకుందామండి. ఈ విధంగా ఒకే విధంగా వచ్చేలా కుట్టేసుకోవాలండి పైనుంచి. మనం అంచు పైన పక్కన కుట్టుపడే విధంగా కుట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకుండా పట్టి మనం అంచు పైన ఇక్కడ అంచు పైన కుట్టుపడే విధంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా మీకు అర్థం నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్, చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా అర్థాలు చూపించండి. ఈ పైపింగ్ అనేది ఎలా కుట్టాలనేది చాలా ఈజీగా మీకు అర్థాలు చూపించిన కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి.